నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ దేశం హార్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని కువైట్ దేశం తప్పుపట్టింది, తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దేశాన్ని హెచ్చరించింది. ఇరాన్ చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ప్రమాదకరంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ తీవ్రంగా ఖండించింది. హార్ముజ్ జలసంధిని మూసివేసే ప్రయత్నాలు ప్రపంచ సముద్ర భద్రతకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర భద్రతను పరిరక్షించడం పైన దృఢమైన వైఖరిని కువైట్ పునరుద్ఘాటించింది. పౌర నౌకలపైన ఎలాంటి బలప్రయోగాన్నైనా తీవ్రంగా ఖండిస్తూ హార్ముజ్ జలసంధిని మూసివేసే ప్రయత్నాలు అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక నౌకాయాన స్వేచ్ఛ సూత్రం పైన ప్రత్యక్ష దాడిగా పరిగణించబడుతుందని చెప్పి కువైట్ హెచ్చరించింది. లండన్లో జరిగిన అంతర్జాతీయ సముద్ర సంస్థ మండలి 36వ అసాధారణ సమావేశంలో ముందు చేసిన ఒక ప్రకటనలో యునైటెడ్ కింగ్డమ్లోని కువైట్ రాయబారి బదర్ ఆల్ మునైక్ గారు హార్ముజ్ జలసంధి మరియు బాబ్ ఆల్ మండాబ్తో సహా అంతర్జాతీయ నౌక రవాణా మార్గాలు అడ్డుకోవడానికి లేదా అంతరాయం కలిగించడానికి ఇరాన్ చేస్తూ ఉన్న చర్యలను, బెదిరింపులను కువైట్ ఖచ్చితంగా తిరస్కరిస్తుందని చెప్పి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. ఇటువంటి చర్యలు సముద్ర భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయి. వాణిజ్య నౌకలపైన జరిగిన దాడులు అమాయక నావికుల ప్రాణాలను ప్రమాదంలో పడవేశాయని, తీవ్రమైన సముద్ర కాలుష్య ప్రమాదాన్ని పెంచాయి, ప్రపంచ షిప్పింగ్ మార్గాలపైన విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఆయన హెచ్చరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. హార్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన సంఘటనల ఫలితంగా సముద్ర సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పైన అంతర్జాతీయ సముద్ర సంస్థ సెక్రటరీ జనరల్ ఆర్సోనుయా డొమింగెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని చెప్పి ఇది పెరుగుతూ ఉన్న ఉద్రిక్తతల వల్ల కలిగే మానవ నష్టాన్ని కూడా నొక్కి చెబుతుందని తెలిపారన్నమాట. హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కువైట్ మరియు అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కానీ వాణిజ్యం నిలిచిపోయిందని చెప్పేసి కువైట్ రాయబారి ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.